రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ఉద్యాన విశ్వవిద్యాలయం లక్ష్యమన్నారు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి. ఇందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన, విస్తరణ ప్రాతిపదికన ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలతో రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో కూరగాయల సాగు క్రమంగా తగ్గుతోంది. జనాభాకు సరిపడా కూరగాయల ఉత్పత్తి జరగడం లేదు. దీనికి కారణం సాగు వ్యయం పెరగడం, ప్రోత్సాహకాలు తగ్గడం. దీంతో చాలా వరకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఆ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా కూరగాయలు, పండ్లు మన రాష్ట్రంలోనే పండించుకోవాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. వానాకాలం, యాసంగిలో కలిపి మొత్తం 2 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. 18 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల దిగుబడి వస్తోంది. అయితే ICMR నివేదిక ప్రకారం ప్రతిరోజు ఒక వ్యక్తి దాదాపు 325 గ్రాముల కూరగాయలు తినాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణలోని జనాభా లెక్కల ప్రకారం ఏడాదికి 36 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. కాబట్టి ఇట్టి అవసరాల కోసం కూరగాయల సాగును పెంచేందుకు ఉద్యాన శాఖ, ఉద్యాన శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఉద్యాన అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ దీనిపై చర్చిస్తున్నారు. సరికొత్త వంగడాల సృష్టికి పరిశోధనలు కూడా చేస్తున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవర్సిటీ వీసీ రాజిరెడ్డి అన్నారు. ఉద్యానవన రంగ అభివృద్ధి, రైతులకు ఆధునిక సాంకేతికతను అందించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తనాలు, విదేశీ ఎగుమతులు, కుంకుమ పువ్వు సాగు వంటి అంశాలపై పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో చూస్తే 12 లక్షల ఎకరాలే ఉద్యాన పంటల విస్తీర్ణం ఉంది. ఇది చాలా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకు కూరగాయలు చాలా వరకు బయట నుంచి తెచ్చుకోవటము జరుగుతూ ఉంది. కర్ణాటక కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, దాదాపు 50% పైననే మన కొరత ఉంది. సో ఇప్పుడు మన కొరత తీర్చాలి, అలాగే ఇంకా పుష్టికరమైనటువంటి పోషకాహారాలు తినాలి అంటే ఇంకా కూడా మనము విస్తీర్ణాన్ని పెంచాల్సినటువంటి అవసరం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయడం జరిగింది. అందులో కూడా మనం 2047 వరకు దాదాపుగా 40 లక్షల పైన ఎకరాల్లోనే ఈ యొక్క ఏదైతే ఉద్యాన పంటలను విస్తీర్ణం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వరి, పత్తి మన యొక్క విస్తీర్ణంలో వేస్తూ ఉన్నాము. 2 కూడా ఈ వాతావరణం ఒడిదొడుకను తట్టుకోలేనటువంటి పంటలు కాబట్టి, అలాగే అందులో లాభాలు తక్కువగా ఉంటున్నాయి. అదే ఉద్యాన పంటల్లో చూస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం తప్పకుండా వీటిపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే దిశలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందులో MIDH కింద దాదాపుగా మనకు ఈ డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, పెండాల్స్ కానివ్వండి, అలాగే ఫామ్ ఇంప్లిమెంట్స్ కానివ్వండి, చాలా రకాలైనటువంటి వసతులను కల్పించడం జరుగుతూ ఉంది, మల్చింగ్తో సహా. సో ఇప్పుడు ఈ కూరగాయల విస్తీర్ణం చాలా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే పండ్లు ఉన్నాయో, మనకు పండ్ల తోటలు కూడా కొన్ని నాన్ ట్రెడిషనల్ ఫ్రూట్స్, అంటే కొత్త ఫ్రూట్స్ ఏదైతే బయట నుంచి వస్తున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, అట్లాగే మిగతా పండ్ల తోటలు కూడా మనం విస్తీర్ణ ఫిగ్ కానివ్వండి, అట్లాగే మిగతా పంటలను కూడా పోమోగ్రానేట్ లాంటి పంటలను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మ్యాంగోలో, మామిడిలో మనం వేయాలనుకుంటే మామిడిలో కొత్త రకాలను వేసుకోవాలి. ఉన్న తోటల్లోనే హై డెన్సిటీ ప్లాంటింగ్, అన్ని పండ్ల తోటల్లో కూడా హై డెన్సిటీ ప్లాంటింగ్, ఫర్టిగేషన్ చేసుకున్నట్టయితే, ఈవెన్ కూరగాయల్లో కూడా ఫస్ట్ ఫర్టిగేషన్, ఫండాల్ కల్టివేషన్, ట్రెల్లీ కల్టివేషన్, ఇవన్నీ చేస్తే తప్పకుండా దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే యూనివర్సిటీలో కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడానికి కొరకు మేము ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నాము. అది ఒక సెంటర్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అట్లాగే రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ సెంటర్ కూడా ఇమీడియట్గా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఒక ఇంక్యుబేషన్ సెంటర్ను కూడా స్టార్ట్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. సో ఈ దిశగా చాలా సంస్థలతో మాట్లాడి ఆ సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం ఇనిషియల్గా మేము కొంత పని స్టార్ట్ చేశాము. ఈ యొక్క పంటలు చేసినటువంటి ఏదైతే కృషి ఉందో ఇంకా ముమ్మరం చేసి ముందు రైతులకు ఉపయోగపడే విధంగా పరిశోధనలు చేసి, అలాగే స్టూడెంట్స్లో కూడా ఏదో మన ఫామ్లోనే కాకుండా వివిధ వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రీసెర్చ్ చేయడానికి, వాటికి తోడుగా రైతుల పొలాల్లో చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అంశం మీద కూడా ఆల్రెడీ మేము స్టెప్స్ తీసుకున్నాం. కొంతమంది స్టూడెంట్స్ను బయటికి పంపించడము, రైతుల పొలాల్లో కూడా చేస్తే నా యొక్క అనుభవం ప్రకారంగా మంచి రిజల్ట్స్, ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగు నేటి తరం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతు ఆశించిన స్థాయిలో లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాదుతో పాటు జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయలను పండించుకోవచ్చు. కూరగాయలకు అన్ని కాలాల్లో డిమాండ్ ఉంటుంది. పైగా మార్కెట్ వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో రైతులు ధైర్యంగా పంటలు సాగు చేసుకోవచ్చు. ఉద్యానవన శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తే రైతుకు నష్టం అనేదే ఉండదు.